మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మోహనవాణి శ్రోతల్లో చాలామంది రచయితలు ఉంటారు. అంటే కథలు రాసేవాళ్ళు, కవితలు రాసేవాళ్ళు, మంచి కంఠస్వరం ఉండేవాళ్ళు, అలాగే మంచి టైంపాస్ కావాలి, ఏదో ఒక వ్యాపకం కావాలి అనుకునేవాళ్ళు, లేదా నాకుండే హాబీని నేను ఇలా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి మోహనవాణి ఒక సువర్ణ అవకాశం ఇస్తుంది. అది ఏంటంటే, మీరు కథలు రాసినా, కవితలు రాసినా, లేదా వేరే పుస్తకాలు ఏమైనా రాసినా సరే ఖచ్చితంగా మన మోహనవాణి ద్వారా వాటిని పరిచయం చేయడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని కూడా పరిచయం చేయడం జరుగుతుంది. మోహనవాణి తాలూకా ఉద్దేశం ఏంటంటే, చాలామంది రచయితలు, కళాకారులు ఎందరో మన దేశంలో ఉన్నారు. మీ యొక్క టాలెంట్ని మా ఛానల్ ద్వారా పరిచయం చేయాలనేది మా శుభ సంకల్పం. అలాగే మీ టాలెంట్ని కూడా అందరికీ తెలియచేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు ఎవరైనా మన మోహనవాణిలో పార్టిసిపేట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు కనెక్ట్ అవుతాను. సో ఇమీడియట్గా మీకు ఫోన్ చేసి మనం విషయాలు మాట్లాడుకుని మన మోహనవాణిలోకి ఎలా రావాలో ఒకసారి మీకు వివరంగా చెప్తాను. అయితే ఈ మోహనవాణిలో చాలామంది శ్రోతలు ఇంటి దగ్గరే కూర్చుని నాకు రికార్డింగ్స్ పంపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు మన స్టూడియోకి రావక్కర్లేదు. మీరు ఎక్కడున్నా సరే, సో నేను ఈ పాట పాడతానండి, ఈ కవితలు రాయగలనండి, లేకపోతే ఏదో ఒక ఎక్సెప్ట్ రాజకీయం అండి, రాజకీయం తప్పించి ఏ విషయం మీదైనా సరే మోహనవాణి ప్రోత్సహించడానికి రెడీగా ఉంది. కాబట్టి మీరు ఇంట్లో కూర్చుని చక్కగా రికార్డింగ్ చేసి ఆ వాయిస్ని మాకు పంపించినట్లయితే మేము తప్పకుండా మోహనవాణిలో ప్రసారం చేస్తాము. అలాగే మీ ద్వారా మా శ్రోతలందరికీ కూడా ఒక మంచి విషయాన్ని తెలియచేయాలనేది నా తాలూకా మెయిన్ ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా మోహనవాణిని ప్రోత్సహిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు కూడా మన మోహనవాణి కుటుంబంలో చేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సువర్ణ అవకాశాన్ని, సదావకాశాన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఇదే నా హృదయపూర్వక స్వాగతం. మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్.